2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మేషరాశి వారికి తెలుసుకుందాం. ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కొత్త సంవత్సరము మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమైంది విశ్వవసునామ సంవత్సరము. మరి ఏప్రిల్ మాసంలో ఫలితాలు మేషరాశి వారికి మనం తీసుకున్నట్టయితే చాలా విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్ 15 వరకు కొన్ని జాగ్రత్తలు ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎలా అంటే సడన్గా ఏదైనా అనారోగ్యం చేయొచ్చు, లేకపోతే అనీజీ ఉండొచ్చు. శరీరంలో ఏదో ఒక నలతగా ఉండడమో లేదా అనీజీగా ఫీల్ అవ్వడమో ఇలాంటివన్నీ కూడా 15th ఏప్రిల్ వరకు మీకు ఆ రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. 15th ఏప్రిల్ తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు, అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో. ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయాలన్నవి ఏంటి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి లేదా ఆల్రెడీ మెడికేషన్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళైతే ఇంకా పర్టికులర్గా కొంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఆర్థిక విషయాలు చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కొంచెం ధర్మబద్ధంగానే ఖర్చు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారు ముఖ్యంగా ఎవరైనా న్యూ వెహికల్స్ ఎవరైనా కొనాలనుకున్న డెసిషన్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ మాసంలో కొంత స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఏప్రిల్ మాసంలో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖర్చుల అదుపులో ఉన్నా ఎలా ఉన్నా కూడా మీ చుట్టూ కొంత శత్రువులు పెరిగి మానసిక భారం పెరుగుతుందన్నమాట. ఎనిమీస్ ఇంప్రూవ్ అవుతారు, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. బయటికి అంటే విదేశాలకి చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు కొంచెం ఆటంకాలు పడవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు, అంటే బిజినెస్ ఏదైనా పెట్టాలి, పార్ట్నర్షిప్ కానీ ఆర్ సోలో ప్రొప్రైటర్షిప్ ఇలా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ మాసం అంతా కూడా. కాబట్టి చాలా వరకు మన యూట్యూబ్లో చూస్తున్నాం ఈ షష్టగ్రహ కూటమి, వీటి గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. మరి మేషరాశి వారు పర్టికులర్గా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే శత్రువుల విషయం కానీ ఆరోగ్య విషయాలు కానీ ఏదైనా డిసిషన్ తీసుకునే విషయంలో కానీ బయట కంట్రీకి జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఇలా అనమాట. అలాగే ఈ అన్నిటి విషయాల్లో కూడా వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చెడు కలిసి మీకు ఏర్పడుతుంటుంది మాసం అంతా కూడా. ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ముఖ్యంగా దైవారాధన చేయడము. ఎల్నాటి శని కూడా ప్రారంభమైంది కాబట్టి కొంత హనుమాన్ చాలీసా పట్టించుకోవడము, గోవింద నామాల్ని వినడము, ఇవన్నీ చేసినట్టయితే కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. ఎటువంటి సిచ్యువేషన్ మీకు వచ్చిన లైఫ్లో ఏదో ఒక న్యూస్ కానీ ఆందోళనకరమైన విషయాలు కుటుంబంలో జరగచ్చు, బయట జరగచ్చు, లేదంటే పిల్లలు తల్లిదండ్రులకు మధ్యలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, లేకపోతే కొన్ని సమస్యలు సడన్గా ఎంటర్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా మేషరాశి వారికి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇంకా పేషెన్సీగా ఈ విషయాల్ని డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే అధికంగా శ్రద్ధ వహించాలి విద్య పట్ల. కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఏవేవో డిప్రెషన్ థాట్స్ ఇలాంటివి డిస్టర్బ్ చేసినా కూడా కాన్సన్ట్రేషన్ని పెంచుకోండి విద్యార్థులందరూ కూడా. అలాగే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం అంతా కూడా 15 వరకు హెల్త్ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని ఒక పాయింట్ చెప్పాను. 15 తర్వాత కూడా కేర్ తీసుకోవాలి. లేనిపోని నిందలు వచ్చినా, అసలు అన్నెసరీ రీజన్ ఏమి ఉండదు, ఇలా వచ్చినా కూడా పేషెన్సీగా ఉండాల్సిన మాసం ఇది మేషరాశి వారికి ముఖ్యంగా నేను చెప్పేది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఏం పరిహారాలు చెప్పుకున్నామో వెంకటేశ్వర అష్టోత్తరం, గోవిందనామాలు వింటూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. ఇంకా మేషరాశి వారికి చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. సో ఏప్రిల్ 1, 2 డేట్స్ అన్నవి కొంత పాజిటివ్ థాట్స్ చేస్తారు, మంచి ఆలోచనలు వస్తాయి, అంటే గుడ్ ఎన్విరాన్మెంట్ మీకు ఉంటుంది 1, 2 డేట్స్లో. అలాగే 3, 4 డేట్స్, ఈ డేట్స్లో
చాలా వరకు ఆర్థిక విషయాల పట్ల అంటే కొంత ఫైనాన్షియల్గా ఏమైనా రావాల్సిన రాని బాకీలు కానీ ఎప్పటి నుంచో ఒక అమౌంట్ పెండింగ్ ఉండిపోయింది, అది రిసీవ్ చేసుకునే అవకాశాలు 3rd, 4th డేట్స్లో ఏప్రిల్లో కనపడుతూ ఉన్నాయి మేషరాశి వారికి. అలాగే 5, 6 డేట్స్ కొంత కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ కమ్యూనికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. 7, 8 ఈ డేట్స్ అన్నీ ఈ డేట్స్లో కొంత మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది స్థిరాస్తి కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి విషయాల్లో మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఏ డేట్స్లో ఆల్మోస్ట్ 7, 8 డేట్స్ ఎంతవరకు వచ్చినాయి డేట్స్, 7, 8 డేట్స్లో ఈ పాజిటివ్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. ఇంకా 9, 10 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 9, 10, 11, 12 ఈ డేట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే 13, 14, 15, 16 ఈ డేట్స్లో మ్యాక్సిమం ఏంటి అంటే కొంత కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడము, బిజినెస్ పార్ట్నర్స్తో బిజినెస్ ఎక్స్టెన్షన్ గురించి కానీ, నూతనంగా ఏదైనా వ్యాపారం పెట్టాలి ఆ డిస్కషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంత సమయము ఈ 13, 14, 15, 16 ఈ డేట్స్లో జీవిత భాగస్వామితో కొంత మనసు విప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇలా మాట్లాడినప్పుడు పాత విషయాలు ఏవన్నా కూడా డిస్కషన్స్కి వచ్చినా కూడా ఆ డిస్కషన్స్ ప్రొలాంగ్ చేసుకోకండి. అన్నెసరీ మైండ్ అన్నది కొంచెం నెగిటివ్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటుంది. 13, 14, 15, 16 డేట్స్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా 17, 18 ఈ డేట్స్ కూడా మేజర్ డిసిషన్స్ ఏమన్నా నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా 17, 18 ఈ డేట్స్లో కూడా అవాయిడ్ చేస్తే మంచిది. 19, 20 ఈ డేట్స్ మళ్ళీ మీకు పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత 20, 21 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 22, 23 డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాన్ని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే చాలా బెటర్ ఫలితాలు ఉంటాయి. ఇంకా 23, 24 డేట్స్ కూడా బాగున్నాయి. 25, 26 చాలా కీలకమైన డేట్స్. 25, 26 డేట్స్లో ముఖ్యంగా ఏంటి అంటే చెప్పాను కదా ఇందాక, మానసిక ఒత్తిడి, ఇన్ఫ్లుయెన్సెస్ అన్నట్టు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అయితే మీ ఎనిమీస్ కావచ్చు, వెల్విషర్స్ ఎవరు కాదు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మ్యానిపులేటివ్ ఎనర్జీ 25, 26 డేట్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, లేదా చిల్డ్రన్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ గురించి కానీ, లేదా ఫ్యామిలీలో ఏదైనా కొనుక్కోవాలి అలాంటి విషయాలు మేజర్ డిసిషన్స్ ఏవి కూడా 25, 26 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ మనకి పాజిటివ్గా ఉన్నాయి అండ్ పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవచ్చు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సహకరించే వ్యక్తులు ఉంటారు. మరి మేషరాశి వారికి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా. చక్కగా గోవిందనామాలు అవి వినండి. ఇవన్నీ కూడా మీరు ఫాలో చేసేయండి. స్వస్తి.